ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందని తెలిస్తే ఏం చేయాలి, లేదా మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా సరే దాని ఎఫెక్ట్ మదర్ మీద కానీ బేబీ మీద కానీ ఉండకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో మదర్స్ అందరినీ 2 times స్క్రీన్ చేస్తారు డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే వెంటనే షుగర్ టెస్ట్ చేస్తారు. ఇనీషియల్ గా మీకు షుగర్ ఉన్నా లేకపోయినా మళ్ళీ సెకండ్ టైం 5th month లో ఒకసారి మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తారు. ఈ 5th month లో యూజువల్ గా ఒక 75 grams గ్లూకోజ్ ఇచ్చి ఫాస్టింగ్ లో షుగర్ ఎంత ఉంది, గ్లూకోజ్ తాగిన 1 hour తర్వాత షుగర్ ఎంత ఉంది, 2 hours తర్వాత షుగర్ ఎంత ఉందని చెక్ చేస్తారు. ఇక్కడ 2 scenarios. ఫస్ట్ సినారియోలో మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం, లేదా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియగానే మీ గైనకాలజిస్ట్ మీకు షుగర్ టెస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ ఉందని తెలిసింది. సెకండ్ సినారియోలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత రొటీన్ షుగర్ టెస్ట్ లో డయాబెటీస్ ఉందని ఏమీ రాలేదు, బట్ ప్రెగ్నెన్సీ 5th month లో మళ్ళీ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్స్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది. ఇది సెకండ్ సినారియో. ఫస్ట్ సినారియోని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అంటే మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు. సెకండ్ సినారియోని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అంటే మీకు ప్రెగ్నెన్సీ వల్ల డయాబెటీస్ వచ్చిందని. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉండి మీరు ప్రెగ్నెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదు 5th month లో డయాబెటీస్ అని తెలిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ సినారియోలో మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే గనక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది మీ షుగర్స్ కంట్రోల్ గా ఉన్నాయా లేదా. కంట్రోల్ అంటే మీ ఫాస్టింగ్ షుగర్ అనేది 95 బిలో ఉండాలి, తిన్న 1 hour తర్వాత 140 బిలో ఉండాలి, తిన్న 2 hours తర్వాత 120 బిలో ఉండాలి, అండ్ మీ 3 months యావరేజ్ షుగర్ అనేది 6 to 6.5% లోపు ఉండాలి. అండ్ సెకండ్ మీరు చూడాల్సింది ఏ మెడిసిన్స్ తో మనకు కంట్రోల్ గా ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీలో మెట్ఫార్మిన్ అండ్ ఇన్సులిన్ ఈ రెండు తప్ప మిగిలిన మెడిసిన్స్ ఏమీ సేఫ్ కాదు. సో కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ముందు వేరే మెడిసిన్స్ తో షుగర్ బాగా కంట్రోల్ గా ఉన్నా సరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే గనక ఆ మెడిసిన్స్ తీసేసి మీరు మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసి, ఒకవేళ షుగర్స్ కంట్రోల్ లేకపోతే గనక ఇన్సులిన్ యాడ్ చేసుకుని షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఇది ఎందుకు అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు చేంజ్ చేశారనుకోండి, సో ఈ చేంజ్ చేసే క్రమంలో షుగర్స్ లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు షుగర్ ముందు ఉందని తెలియదు కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్స్ ఎక్కువ ఉన్నాయని తెలిస్తే గనక మీరు వెంటనే ఇన్సులిన్ స్టార్ట్ చేసి ఆ షుగర్స్ ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే ఇది ఇంకా స్టార్టింగే కదా, అప్పుడే ఇన్సులిన్ స్టార్ట్ చేసేస్తారా, మెడిసిన్స్ తో ట్రై చేయొచ్చు కదా అని అడుగుతా ఉంటారు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ 3 months లో మదర్ కి షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే గనక బేబీకి ఆర్గాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ కావు. ఎందుకు అంటే ఫస్ట్ 3 months లోనే బేబీకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవుతా ఉంటాయి. అది బ్రెయిన్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, అదర్ ఆర్గాన్స్ అన్ని కూడా ఫస్ట్ 3 months లోనే జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో బేబీ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, కాబట్టి మదర్ కి షుగర్స్ హైగా ఉంటే గనక ఆ ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదన్నమాట. అందుకే ఫస్ట్ 3 months లో టైట్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ ఫస్ట్ 3 months లో ఇన్సులిన్ స్టార్ట్ చేసుకుని షుగర్స్ ని బాగా కంట్రోల్ లో పెట్టుకుంటే మనకి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎంత కంట్రోల్ గా ఉండాలంటే నేను ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ షుగర్ 95 బిలో ఉండాలి, తిన్న 1 hour తర్వాత షుగర్స్ చెక్ చేస్తే 140 బిలో ఉండాలి, తిన్న 2 hours తర్వాత 120 బిలో ఉండాలి, అండ్ అలాగే మీ HbA1c 6.5 బిలో ఉండాలి. ఇక సెకండ్ సినారియోకి వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ లేదు, బట్ 5th month లో మళ్ళీ మనం గ్లూకోజ్ ఇచ్చి చెక్ చేసినప్పుడు డయాబెటీస్ అని డయాగ్నోజ్ అయితే గనక అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 5th month తర్వాత మీకు షుగర్ అని తెలిస్తే గనక ఆ 5th month లోపు ఈ ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి, కాబట్టి బేబీకి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అయినా సరే 5th month తర్వాత షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే షుగర్ కంట్రోల్ లేకపోతే గనక బేబీ వెయిట్ చాలా ఎక్కువ పెరుగుతుంది, అండ్ బేబీ పుట్టినప్పుడు కూడా 4 kgs కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మదర్ కి సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీకి షుగర్స్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బేబీకి లంగ్స్ సరిగ్గా మెచ్యూర్ అవ్వక, ఎందుకంటే హై షుగర్స్ ఉన్నప్పుడు బేబీ యొక్క లంగ్ ఎక్స్పాండ్ అవడానికి ఉపయోగపడే సర్ఫాక్టెంట్ అనే కెమికల్ సరిగ్గా తయారీ కాదు. సో దానివల్ల బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే షుగర్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల మదర్ కి బీపీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే ప్రీ ఎక్లాంప్షియా అంటారు. అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ట్రీట్ చేయడానికి 3rd month తర్వాత నుంచి మనం మెట్ఫార్మిన్ స్టార్ట్ చేయొచ్చు, అండ్ రిమైనింగ్ షుగర్స్ ని మనం ఇన్సులిన్ ద్వారా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అండ్ 7th month తర్వాత నుంచి షుగర్స్ కూడా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్లాసెంటా నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్, మెయిన్ గా హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజ్ అనే హార్మోన్ వల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా పని చేయలేదన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి 4th month 5th month లో తీసుకునే ఇన్సులిన్ కన్నా 7th month తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా పెరగొచ్చు. ప్రెగ్నెన్సీలో షుగర్స్ కంట్రోల్ గా ఉండాలంటే
మీరు ఫుడ్ ని కంప్లీట్ గా రిస్ట్రిక్ట్ చేసి షుగర్స్ నార్మల్ గా పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మినిమం 2000 నుంచి 2500 కిలో క్యాలరీస్ వరకు మదర్ తీసుకోవాల్సి వస్తుంది. మదర్ న్యూట్రిషన్ సరిగ్గా తీసుకుంటేనే అది బేబీకి డెలివరీ అవుతుంది. కాబట్టి మదర్ కంప్లీట్ గా ఫుడ్ ని రిస్ట్రిక్ట్ చేసి షుగర్స్ నార్మల్ గా ఉండేలా చూసుకుంటే గానీ బేబీ గ్రోత్ అనేది సరిగ్గా జరగదు. సో కాబట్టి మదర్ ఒకేసారి ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది. సో 3 టైమ్స్ తీసుకునే బదులు 5 టైమ్స్ తీసుకుంటే మంచిది. సో బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ తీసుకుని, తర్వాత బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో 10 to 11 మధ్యలో ఒక స్నాక్, అలాగే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో 4 to 5 మధ్యలో ఒక స్నాక్, అలాగే 10 o'clock కి పడుకునే ముందు గ్లాస్ మిల్క్ గానీ ఇలాగ డైట్ ని డివైడ్ చేసుకుని తక్కువ ఎక్కువ సార్లు తింటే గనక ఆ షుగర్ స్పైక్స్ అనేది ఎక్కువగా ఉండవన్నమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో టార్గెట్స్ చాలా స్ట్రిక్ట్. అంటే తిన్న 2 hours తర్వాత కూడా షుగర్స్ 120 కన్నా ఎక్కువగా వెళ్ళకూడదు. సో కాబట్టి ఒకేసారి ఎక్కువ ఫుడ్ తింటే గనక ఆ 2 hours కి స్పైక్ అనేది 120 కన్నా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ ఎక్కువ సార్లు తీసుకుంటే మనకి అంత స్పైక్స్ అనేవి రావన్నమాట. అండ్ డయాబెటీస్ ఉన్న మదర్స్ కి డెలివరీ అయిన తర్వాత కూడా బేబీని క్లోజ్ గా మానిటర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బేబీకి డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్ సడన్ గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెలివరీ అవ్వగానే మదర్ బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేస్తే గనక బేబీకి షుగర్ డౌన్ అయ్యే రిస్క్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మదర్స్ కి కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే తర్వాత నేను లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకోవాలా? సెకండ్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే నాకు లైఫ్ లాంగ్ డయాబెటీస్ ఉంటుందా? థర్డ్ డౌట్, నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది కాబట్టి డెలివరీ అయిన తర్వాత నా బేబీకి కూడా వచ్చేస్తుందా? ఇందులో ఫస్ట్ క్వశ్చన్, మీకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ స్టార్ట్ చేయడం వల్ల మీకేమి డెలివరీ తర్వాత ఇన్సులిన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ డెలివరీ అయిన విత్ ఇన్ 1 hour లోనే మీ షుగర్స్ అన్ని నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అయితే, అంటే 5th month లోనో 6th month లోనో ఫస్ట్ టైం వచ్చిన డయాబెటీస్ అయితే డెలివరీ అయిన తర్వాత విత్ ఇన్ 1 hour లో షుగర్స్ కంప్లీట్ గా నార్మల్ అయ్యి ఆ తర్వాత అసలు మెడిసిన్స్ గానీ ఇన్సులిన్ గానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అదే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ తీసుకుని తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ గానీ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ గానీ చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది కాబట్టి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా అంటే కాదండి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన తర్వాత మీకు డెలివరీ అయిపోయిన తర్వాత డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది. బట్ డౌన్ ద లైన్ అంటే 3 years తర్వాత గానీ 5 years తర్వాత గానీ 10 years తర్వాత గానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ అయితే మాత్రం ఒక 40 to 50% ఉంటుంది. కాబట్టి డెలివరీ అయిపోయిన తర్వాత మీ షుగర్స్ నార్మల్ గా ఉన్నా సరే మీరు డైట్ ఎక్సర్సైజ్ పాటించి మీ వెయిట్ ని కంట్రోల్ గా ఉంచుకుంటే గనక మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అందుకే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ 3 months కి షుగర్స్ చెక్ చేసుకుని అప్ టు 1 year వరకు మనం మానిటర్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇయర్లీ వన్స్ మనం షుగర్స్ చెక్ చేసుకోవాలి. అలాగే డెలివరీ తర్వాత మీ బేబీకి 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ ఆ బేబీ కూడా పెద్ద అయిన తర్వాత తనకి జంక్ ఫుడ్స్ పెట్టి షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ పెడితే కనుక తనకు కూడా ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తనకు కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. బట్ పుట్టిన వెంటనే డయాబెటీస్ అయితే రాదు. సో మీకు ఎవరికైనా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే మీ డాక్టర్ గారు మీకు ఇన్సులిన్ స్టార్ట్ చేయాలని చెప్తే మీరు హెసిటేట్ చేయొద్దు. ఎందుకంటే ఆ 9 months లో షుగర్ సరిగ్గా కంట్రోల్ అవ్వకపోతే గనక బేబీ గానీ ఎఫెక్ట్ అయితే గనక లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఆ 9 months మీరు ఇన్సులిన్ తీసుకోవడానికి గానీ షుగర్స్ చెక్ చేసుకోవడానికి గానీ పెట్టే ఎఫర్ట్ అనేది మీ బేబీ యొక్క లాంగ్ టర్మ్ హెల్త్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ షుగర్స్ బాగా కంట్రోల్ ఉండేలా చూసుకోండి. అండ్ డయాబెటీస్ లేకపోయినా సరే మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, మీరు ఆల్రెడీ ఒబేసిటీతో ఉన్నా, మీకు PCOD ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వెంటనే షుగర్ టెస్ట్ చేసుకుని మీకు షుగర్స్ నార్మల్ గా ఉందో లేదో ప్రెగ్నెన్సీకి ముందే కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ గురించి. సో మీకు ఇంకా వేరే టాపిక్స్ మీద వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.